జనతా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జపాన్ లో 73కి చేరిన మృతుల సంఖ్య. 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడంతో శిథిలాల వద్ద అన్వేషణ గాలింపు చర్యలకు ఆటంకం. ఢిల్లీ ఎయిమ్స్ లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన అగ్నిమాపక శాఖ. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల కండువా కప్పి ఆహ్వానించిన ఖార్గే రాహుల్. భావోద్వేగానికి లోనైన ఏపీ మంత్రి గుడివాడ. వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ మలసల భరత్ పరిచయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న అమర్నాథ్. కేసీఆర్ ను పరామర్శించిన జగన్, ఆహ్వానం పలికిన కేటీఆర్. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు. 52 పాయింట్ స్వల్ప లాభంతో 21,569 వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించిన నిఫ్టీ. డీటెయిల్స్ చూస్తే నూతన సంవత్సరం రోజున భారీ భూకంపం బారిన పడిన జపాన్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రీఫెక్చర్లో సోమవారం రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కు పెరిగింది. భారీ వర్షాలు చంపేసే చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, అయినా సరే సహాయక చర్యల్ని ముమ్మరం చేసినట్టు ప్రధాని ఫూమియో కిషిదా బుధవారం తెలిపారు. సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనా వేశారు. రాత్రంతా కేవలం 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడంతో చెరలో శిథిలాల వద్ద అన్వేషణ గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడ్డ 300 మందిని ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. నుస్రత్ శరణార్థి శిబిరంలో కనికరం లేని ఇజ్రాయెల్ బాంబు దాడులు వందలాది మంది పాలస్తీనియన్లు మరోసారి సెంట్రల్ గాజా స్ట్రిప్ నుండి పారిపోయేలా చేసింది. ఇజ్రాయెల్ దాడులు మంగళవారం ఈ ప్రాంతాన్ని ముట్టడించాయి. నివాసితులు పారిపోవాల్సి వచ్చింది. అవసరమైన ఇంధనం లేకపోవడంతో కొందరు కాలినడకన గాడిద బండ్లపై బయలుదేరారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో వీధులన్నీ బురదమయంగా మారాయి. ما صارفش انا قاعدين لا كوبايه ولا ميه ولا اي حاجه فيش. بنطلب شغله واحده، يوقفوا الحرب هاي، يوقفوا معاناه الناس بأي ثمن، تقف معاناة الناس. ఢిల్లీ ఎయిమ్స్ లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఎయిమ్స్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ మేరకు సమాచారం అందగానే అగ్నిమాపక బృందం 7 అగ్నిమాపక యంత్రాలతో సహా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది.
क्या है इसमें एक आप ये सब రామ మందిర విగ్రహ ప్రతిష్టాపనపై ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మనతో గొడవ పడడానికి, డివైడ్ చేయడానికి లేదా వివక్ష చూపే వారికి నేటి భారత్ వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ తెలిపారు. దానికి బదులుగా భారత్ ప్రస్తుతం శాంతియుతంగా ప్రగతి పథంలో కలిసి పయనించాలని కోరుకుంటోంది. జనవరి 22న అన్ని మతాల వారు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవటాన్ని అందరూ చూస్తారన్నారు. जिन्होंने उस टूटन को, नफरत को खत्म करके जोड़ने में भूमिका निभाई। प्रत्यक्ष को प्रमाण की जरूरत नहीं है। आज प्रमाण मुंह बाय बोल रहा था कि हम जो तोड़ने वाले हैं, बांटने वाले हैं, लड़वाने वाले हैं और झगड़ा कराने वाले हैं, उनके साथ भारत नहीं है। भारत अब मिलकर शांति से तरक्की के रास्ते पर जाना चाहता है। यह मैसेज था। इसलिए वो मुझे लगता है कि इस अपील का असर आपको 22 जनवरी को देखने को मिलेगा। आप देखेंगे तो दिल्ली के भी हजारों घर दिखेंगे, सैकड़ों स्थान दिखेंगे जो नाना प्रकार के विदेशी धर्म के, भारतीय धर्मों के हैं, परंतु वो भी और दीप जला रहे होंगे, चाहे वो बिजली के होंगे, चाहे मोम के होंगे, चाहे तेल के होंगे, और इसी के साथ साथ वह भी खुशियां मना रहे होंगे और नारा लगा रहे होंगे, आवाज दो हम एक। వైఎస్ షర్మిల కాసేపటి క్రితం కాంగ్రెస్ లో చేరారు. ఆమె కాంగ్రెస్ కు మద్దతుగా ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓటు బ్యాంకుకు కత్తెరపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే షర్మిల వెంట నడుస్తానని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనలో పలువురు అనారోగ్య బాధితుల సమస్యల్ని విని తక్షణమే వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. 8 మంది అర్జీదారులకు 1,00,000 చొప్పున మరొకరికి 8 లక్షల చెక్కులను కలెక్టర్ అందజేశారు.
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. అనకపల్లిలో జరిగిన వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ మలసల భరత్ పరిచయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన మీ రుణం ఎప్పటికీ మర్చిపోరని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మిమ్మల్ని వీడి బాధతో వెళ్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు ఆదరణ చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి భవిష్యత్తునిచ్చి ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ ఖచ్చితంగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను, నా గుండెలో మీరు. అర్హత ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పేదలకు తోడుగా ఉండాలనే తపన, పేదరికంలో ఉన్నవారికి అండగా ఉంటామన్నారు. బుధవారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల మైదానం నుండి ఆయన వర్చువల్ విధానంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 66.34 లక్షల పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్లకు నెలకు 1967.34 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు వివరించారు. అంటే కొత్త సంవత్సరం కొత్త ఎనర్జీతో ఒక మంచి పనితో మొదలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏదైతే ఉందో అది 2750 నుంచి మనం 3000 రూపాయలకి పెంచుకోవచ్చున్నాం. ఇది చాలా అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది ఇవ్వడం జరగట్లేదు. సో అది మనం ఎంచుకుంటున్నాం. దీనికి పర్టికులర్లీ ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా జిల్లా నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే జిల్లాలో చూసుకుంటే మనకు 16 రకాల పెన్షన్లు మొత్తంగా 3,23,436 మంది లబ్ధిదారులకి మనం పెన్షన్స్ వివిధ రకాలమైన పెన్షన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానివ్వండి, విడో పెన్షన్స్ కానివ్వండి, వీవర్ పెన్షన్స్ కానివ్వండి, పర్టికులర్లీ ఇందాక చెప్తున్నారు పెద్దలు నా ముందు ఒకరు మన సీకేడీకి సంబంధించి కూడా మనం పెన్షన్స్ అనేవి ఇచ్చుకోవడం జరుగుతుంది. సో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితే దాదాపు 1,75,000 మందికి మనం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేవి ఇచ్చుకుంటున్నాము. ఇప్పుడు జనవరి 5th నుంచి ఈ కొత్తగా మరొక 9,000 మందికి మనం శాంక్షన్స్ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఎక్కడ కూడా ఏ ల్యాబ్స్ కూడా లేకుండా అందరి లబ్ధిదారులకి కూడా పెన్షన్ అందించే విధంగా 1వ తారీఖున వాలంటీర్స్ అందరూ ఇలాగా పిడిగా చెప్పినట్టు వాలంటీర్స్ చేతికి వచ్చి మనకి పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చాలా రకాల ఇందాక
చూసుకుంటే చాలా డీపీడీ స్కీమ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అయినా సరే సీఎం గారు మెసేజ్లో కూడా చెప్పారు, నోరు తెరిచి అడగలేని అని చెప్పేసి. వాయిస్లెస్ పవర్లెస్ పీపుల్ అయిన మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అవాతాతలు కానివ్వండి, లేకపోతే ఒంటరి మహిళలు కానివ్వండి, లేకపోతే డిసేబుల్డ్ కానివ్వండి, కొన్నిసార్లు టెక్నాలజీ అనేది అడ్డుపడకుండా ఉండేటందుకు మనం డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంత పెద్ద మొత్తంలో మన రాష్ట్రంలో జరుగుతుంది, మన ఎక్కడా జరగట్లేదు. ఒకళ్ళ అకౌంట్ ఉన్న దాన్ని తీసుకోలేనటువంటి వారు, వేరే వారి మీద ఆధారపడాల్సిన వారు కూడా ఇప్పుడు అందరూ డిస్ట్రిబ్యూట్ చేయడంతో ఖచ్చితంగా వారు ఆ డబ్బులు తీసుకొని వారు కొంచెం హ్యాపీగా ఎవరి మీద ఆధారపడాల్సింది లేకుండా కూడా ఉంటారు. సో అది ఆ ఆలోచనలో కూడా మనం ఈ డిస్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ముఖ్యమంత్రి గారు చేశారు. సో అందరూ కూడా ఇందాక ఆల్రెడీ అందరూ చెప్పారు. సో అందరూ కూడా ఈ పర్టికులర్ న్యూ ఇయర్ లో ఈ కొత్త పెన్షన్స్ తో ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జేపీ దర్గా సమీపంలోని వైఎం తండా వద్ద హుజరాబాద్ జమ్మికుంట మున్సిపల్ అవిశ్వాసానికి సంబంధించి రగడ జరుగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ తమ పార్టీల తరపున మద్దతుగా సంఘటన స్థలానికి చేరుకుని వాగ్వివాదం చేసుకున్నారు. ఇరువురు నాయకులు వాదోపవాదాలు చేస్తూ ఉండడంతో తమ అనుచర నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయి కొట్టుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న రాజేశ్వరరావు బీఆర్ఎస్ పై ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నుగంటి మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టిందని, మొత్తం 30 వార్డులుగా ఉండగా ఇరువురికి 15 చొప్పున సమబలాలు ఉన్నాయని, ఇందులో ఒక వర్గం కౌన్సిలర్లను కొత్తూరు మండలం జేపీ దర్గా శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో దాచినట్లు సమాచారం రావడంతో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. విషయం తెలుసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీ చార్జీ చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను చెదరగొట్టారు. వచ్చి బండ్లు పెట్టుకొని 3 బండ్లు పెట్టుకొని ఉన్నారు. నేను పొద్దుగాలు వచ్చిన చూద్దామని, నేను షాద్నగర్ దాకా పోతే లేరు. నేను మళ్ళీ ఊరికి వెళ్ళిపోతుంటే అడ్డమైరాను. ఎవరు 2 బండ్లు అవే అడ్డమైనా. ఆపి అడిగిన, ఏమైంది బాబు ఎందుకు వచ్చింది మీరు రాత్రి ఎందుకు? మేము ఏడుకోలేము అంటే సీసీ ఫుటేజ్ చూపించిన. ఇక్కడ చూడు మీరు రాత్రి 3 గంటలకు పోయారు కాబట్టి చెక్ చేద్దాం. ఒక నిమిషం, సీసీ ఫుటేజ్ చెక్ చేయండి, మీరు 3 గంటలకు అక్కడికి పోయారు, కిడ్నాప్ చేయడానికి వచ్చారు అని చెప్పిన. అంటే ఇక వాళ్ళు సైలెంట్ అయిపోయి, అన్న కిడ్నాప్ చేయడానికి ఎవరు వస్తారు అన్న? చైర్మన్ వస్తాడు అన్న? చైర్మన్ అంటే వాళ్ళకు చైర్మన్ నువ్వు నీ సమక్షంలో జరిగింది. సమక్షంలో ఏం దెబ్బలా కొట్టుడు? మొత్తం ఇంత రాత్రి 3 గంటలకి బండ్లు వచ్చినాయి అన్న. నేను బండ్ల గురించి ఇప్పుడు నా వాళ్ళు ఉంటా అంటే నేను కూడా తొలగపోనికే నేను వస్తాను. కానీ ఈ కొట్టుడు కొట్టం కూడా నేను ఉన్నా కాబట్టి చెప్తున్నా. నీ ముందరే జరిగింది ఆ కొట్టం కూడా. వీడియోలు కూడా చూపిస్తా, కొట్టిన వీడియోలు కూడా చూపిస్తా. నువ్వు ఆపినవనే కాదన్నా. ఇప్పుడు నీ గురించి అంటే కొట్టిన వీడియోలు కూడా చూపిస్తా. మావోలు కాబట్టి మేము వచ్చినాం. మావోలు ఇక్కడికి వచ్చింది కాబట్టి మావోలు ప్రొటెక్షన్ చేయడానికి మేము వచ్చినాం. వీడెవడు రావడానికి? వీనికేం సంబంధం? దౌర్జన్యమా కాదా? వాళ్ళ అనుచరులను గ్రూపిజం తీసుకొచ్చి 100-150 మంది తీసుకొచ్చి అక్కడ ఉంటే మా నాయకుడు శ్యామన్నకు వాళ్ళు ఎదురుపడి మళ్ళీ ఏదో శ్యామన్న కొట్టించిండు అది చేసిన. మేమెందుకు? మా వాళ్ళు వచ్చిందే మా వాళ్ళు రక్షణ కోసం మీరే కూడా మా కార్యకర్త మీద దాడి చేసిండు. ఇది ఎక్కడ అన్యాయం? అసలు మేము సమన్వయం పాటిస్తున్నాం. ఇంకా మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలనే బాధ్యత మా మీద ఉంది కాబట్టి సమన్వయంతో మా కార్యకర్తల నాయకులు ఉండాలి. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ అసలు? పైగా రోమర్స్ మేము ఈ రిసార్ట్స్ లో కౌన్సిలర్ను బంధించి టీఆర్ఎస్ కార్యకర్తలు కొడుతున్నామంట. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొని 6 గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీలు ప్రధానమైనవి. వీటి అమలుకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారులకు 6 గ్యారంటీలను 100 రోజుల్లో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
భాగంగా నార్లపేట గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేసి 5 స్కీమ్ల కోసం గాను దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద జీపీ కావున మేము 700 వరకు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. టోటల్ 7 కౌంటర్స్ పెట్టుకున్నాము. 7 కౌంటర్స్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నాము. తీసుకున్న దరఖాస్తులు కూడా వెంటనే రసీదు కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇంకెవరైనా ఇబ్బంది లేని వాళ్ళు ఉంటే 6th వరకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా 6వ డేట్ వరకు కూడా అప్లై చేసుకోవాలి. రెండవది 10 లక్షల రాజీవ్ ఆరోగ్య పథకంను అమలు చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఇంకా మిగతా అవసరాలైన గృహజ్యోతి పథకం, రైతు భరోసా, చేయూత పథకం, ఇందిరమ్మ ఇల్లు, వీటి దరఖాస్తు కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరి గ్రామంలో వాళ్ళే ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం ద్వారా ఎవరి గ్రామ పంచాయతీల వారి అప్లికేషన్ పెట్టుకునే విధంగా హామీ అందరికీ చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి గ్రామంలో అందరూ దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు అందరూ సహకరించడం జరుగుతుంది. ఖమ్మం పట్టణంలోని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఈవి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర పార్లమెంటు క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈవి రమేష్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా తాను టికెట్ ఆశిస్తున్నానని, బీజేపీ పార్టీలో తాను 2013 నుండి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నానని, బండి సంజయ్ పాదయాత్రలో రూట్ మ్యాప్ ఇన్ఛార్జిగా పనిచేశారని, పార్టీ ఆదేశిస్తే ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, దేశం మొత్తం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ 3వసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు అంజయ్య, ఆకుల నాగేశ్వరరావు, శ్రీనివాస్, నరేంద్ర బాబు, రవీందర్, కొల్లిపాక శ్రీదేవి, మందా సరస్వతి, ప్రసాద్, కిషన్ రెడ్డి, జ్వాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాల్లో కూడా ఆల్రెడీ నా ప్రచారం నడుస్తూ ఉన్నది. నేను అందరినీ కలవటం, ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయమంటం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి మళ్ళీ 3వసారి రావాలనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం, దేశం సురక్షితంగా ఉంటుంది అని అందరి ఆలోచన ఉంది. అందుకే మీరు చూసారో లేదో, నేను ప్రతి చోట కూడా నా వాల్ రైటింగ్స్ కానీ అన్ని చోట్ల కూడా ఒకటే నినాదం, మరోసారి మోదీ సర్కార్. ఒకటే నినాదం, మరోసారి మోదీ సర్కార్. దాంట్లో మా భాగస్వామ్యం కూడా ఉండాలి అనేది మా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. భారీ భూకంపాలు, సునామీతో జపాన్ ప్రజలు క్షణక్షణం భయంతో జీవిస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనతో ఉన్నారు. ఈ సమయంలో ఆ దేశంలో వాజిమా సిటీలో మంగళవారం భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ఇళ్లు కొండ చర్యల ధాటికి కొట్టుకుపోయాయి. చాలా మంది ఇళ్ల నుండి బయటికి పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోతాడని సర్వేలు చెప్పిన వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా గెలుస్తారంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. విజయవాడలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చెల్లని కాసు సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందంటూ ఎద్దేవా చేశారు. సెంట్రల్ నుండి ఎవరు పోటీ చేసినా తాను ప్రత్యర్థిగానే చూస్తారని, ఎవరైనా భయపడేది లేదని అన్నారు. ఇవాళ మనం చరిత్రలో ఎప్పుడు కూడా మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు చూసాం, లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్లు చూసాం. రాజకీయ ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టింది మొట్టమొదట భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ ప్రభుత్వమే. ఇవాళ ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు అయినటువంటి వ్యక్తి పక్క నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతాడని అడుగుతా ఉన్నా. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఆయన రిపోర్ట్లన్నీ బ్యాడ్గా ఉన్నాయి, అంతులేని అవినీతి ఆ నియోజకవర్గంలో జరిగిందని అతను అక్కడ చెల్లని కాసయ్యాడు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా చెల్లుతాడు? ఇవాళ రాష్ట్రంలో ఇష్టాసారంగా ఎస్సీలని, బీసీలని ఇష్టాసారంగా మారుస్తూ ఉన్నాడు.
సీఎం సొంత నియోజకవర్గం తాడేపల్లిలో సీఎం ఉండే ఇల్లు మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి ఎమ్మెల్యేనే నీకో నమస్కారం, నీ పార్టీకో నమస్కారం బాబు, నీ పదవికో నమస్కారం అని ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి దండం పెట్టి వెళ్ళిపోయాడంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది. అంటే మునిగిపోయే నావా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయింది. ఆ నావలో ఉన్నవాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఎవరన్నా కాస్తో కూస్తో భయంతోనో లేదంటే ఇంకొక దీంతోనో ఉంటే వాళ్ళు కూడా పోతారు. చల్లని కాసు అయినటువంటి ఒక ఊరిలో చల్లని కాసు రెండో ఊరిలో చెల్లదు. ఇది ఎక్కడైనా చల్లని కాసు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి గురువారం ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. ఇంటి వద్ద జగన్ కు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, కౌశిక్ రెడ్డి స్వాగతం పలికారు. ఫామ్ హౌస్ లో కింద పడిన కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు జగన్. కేసీఆర్ ఇంటి వద్దే జగన్ భోజనం చేసి అనంతరం తాడేపల్లికి వెళ్తారని తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 71,565 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల స్వల్ప లాభంతో 21,569 వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అదానీ ఫోర్డ్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ షేర్లు లాభాలు కొనసాగుతుండగా బీపీసీఎల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో మొదలుపెట్టాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జపాన్లో 73కు చేరిన మృతుల సంఖ్య. 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడంతో శిథిలాల వద్ద అన్వేషణ గాలింపు చర్యలకు ఆటంకం. ఢిల్లీ ఎయిమ్స్లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన అగ్నిమాపక శాఖ. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల, కండువా కప్పి ఆహ్వానించిన ఖార్గే, రాహుల్. భావోద్వేగానికి లోనైన ఏపీ మంత్రి గుడివాడ. వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ మలసల భరత్ పరిచయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న అమర్నాథ్. కేసీఆర్ ను పరామర్శించిన జగన్, ఆహ్వానం పలికిన కేటీఆర్. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు. 52 పాయింట్ల స్వల్ప లాభంతో 21,569 వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించిన నిఫ్టీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.